హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన క్యాలెండర్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఒక డేట్ ఇచ్చేసి డే అడుగుతారు. ఉదాహరణకి ఆగస్టు 15, 1947 లేదా 2015 ఏదైనా కానీ ఒక డేట్ ఇచ్చేసి డే కనుక్కోవటం ఏంటో చూద్దాం. ఉదాహరణకి ఆగస్ట్ 15, 1947 దీని డే కనుక్కోవాలి. దీని డే కనుక్కోవాలంటే ముందు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటి మంత్ కోడ్ చూడండి. జనవరికి 1, ఫిబ్రవరికి 4 చూస్తున్నారు కదా. జనవరి 1, ఫిబ్రవరి 4, మార్చి 4, ఏప్రిల్ 0. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ 3 నెంబర్స్ పెట్టుకోవడానికి అది 12 స్క్వేర్ అండి. చివరి అక్కర్న 3 నెంబర్స్ గుర్తుపెట్టండి. 12 స్క్వేర్ ప్లస్ 2, మధ్యలో 5 స్క్వేర్ 6 స్క్వేర్. మీరు ఎగ్జామ్లో ఇవ్వంగానే రఫ్లో ఇది రాసేసుకోండి. సో ఈజీగా అప్పుడు ప్రాబ్లం తప్పు చేయడానికి అవకాశాలు తగ్గిపోతాయి. సో అలాగే డే కోడ్ అండి. చూడొచ్చు మన శనివారానికి 0 ఇక్కడ, శనివారం 0, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధ 4, అలాగే శుక్రవారం. ఈ రకంగా మనం డే కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, సాటర్డే 0 అని గుర్తుంటే ఆటోమేటిక్గా అన్ని గుర్తుండిపోతాయి. అంతే కదా ఫ్రెండ్స్. అలాగే సెంచరీ కోడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. అన్నీ గుర్తుపెట్టుకునే బదులు 2 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. 1900 నుంచి 1999 వరకు ఏదైతే ఉందో 0 చూస్తున్నారుగా. దాని తర్వాత 2000 నుంచి 2099 వరకు ఉన్నది 6. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కానీ మనం ఈ ఎగ్జామ్లో ఇవి చేయలేమండి. సో ఈజీగా చేయాలంటే ఇదే బెటర్. గుర్తుపెట్టుకోవడం కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం చెప్పాము. ఇప్పుడు ఆగస్టు 15, 1947 ఈ డేట్ ఏ రకంగా మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఆగస్టు 15 డే ఏదైతే ఉందో ఆ డే అలాగే వేసేయండి 15. ఆగస్టుకు సంబంధించి మంత్ కోడ్ ఎంతో చూడండి. ఆగస్టుకు సంబంధించి మంత్ కోడ్ 3, రైట్. డేట్ ఇస్తాం, మంత్ ఇస్తాం. తర్వాత ఇయర్ కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇయర్ కోడ్ ఏం చేయాలంటే చివరాక 2 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫస్ట్ వేసేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఈ 2 డిజిట్స్ కూడా 4తో డివైడ్ చేయాలండి. ఇప్పుడు 47 4తో డివైడ్ చేస్తే రిమైండర్ పట్టించుకోమాకండి, శేషాన్ని పట్టించుకోమాకండి. ఆన్సర్ ఎంత వస్తుందండి? 11. అది వేయాలి. అలాగే సెంచరీ కోడ్, ఈ 1947 అంటే 1900 సంవత్సరం నుంచి 1999 సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి సెంచరీ కోడ్ ఏమవుతుందండి? 0. వెయ్యి అవసరం లేదు. వీటన్నిటిని కూడా 7తో డివైడ్ చేయాలి. అప్పుడు రిమైండర్ అంటే శేషం ఏమొచ్చిందో చెక్ చేయాలండి. ఈ రకంగా 7తో డివైడ్ చేస్తే శేషం ఏమొస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు. సో 15 ప్లస్ 3 ప్లస్ 15 ప్లస్ 3 18 ప్లస్ 47 65 ప్లస్ 11 76 వచ్చిందండి. 76/7 ఏమవుతుందండి రిమైండర్? 11 టైమ్స్ వస్తే 77 కాబట్టి రిమైండర్ 6 అవుతుందండి, రైట్. రిమైండర్ 6. సో రిమైండర్ 6 అంటే చూసారుగా, ఫ్రైడే. అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆగస్టు 15, 1947 అది ఫ్రైడే. మెథడ్లో చాలా ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏదైతే 15 ఉందో అది పెట్టేసేయాలి డైరెక్ట్ డేట్. ఆ మంత్ కోడ్ వేయాలి. దాని తర్వాత ఇయర్ కోడ్ వేసేటప్పుడు ముందు చివరాక 2 డిజిట్స్ వేసుకోవాలి. దాన్ని 4తో డివైడ్ చేయంగా వచ్చిన ఆన్సర్ రిమైండర్ పట్టించుకోకుండా ఆన్సర్ వేయాలి. దాని తర్వాత సెంచరీ కోడ్ వేసి మొత్తాన్ని 7తో డివైడ్ చేసి రిమైండర్ చెక్ చేసుకుని దాన్ని ఏ డే వచ్చిందో చూసుకోవాలండి. 6 అంటే ఫ్రైడే, మనం ఆల్రెడీ చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు 24th మే. ఈరోజు డేట్ కరెక్టో కాదు. 24th మే 2025, 2025. 24 అలాగే వేసేస్తాం. మే అంటే మంత్ కోడ్ ఎంత అండి? చూడొచ్చు మనం స్క్రీన్ మీద, మే 2. దాని తర్వాత ఇయర్ కోడ్ 2025లో ఫస్ట్
సారీ ఇక్కడ 25 అలాగే వేసేస్తాం. దాన్ని ఇప్పుడు 4తో డివిజన్ చేస్తాం. 4తో 6 4 24 కాబట్టి 1 6 6 అనేది వేస్తాం. ఇది 2000 నుంచి 2099 వరకు ఉంది కాబట్టి 6 యాడ్ చేయాలండి. మనం చూడొచ్చు సెంచరీ కోడ్ 6 యాడ్ చేయాలి. ఇతన్నిటిని కూడా 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చిందో చెక్ చేసుకోవాలి. సో ఇంకా ఈ క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఈ ఇండివిజువల్ రిమైండర్ తీసుకొని కూడా చేయొచ్చు. సరే అంత కాంప్లికేషన్ ఎందుకు చేయటం, ఎవరికైతే 24 + 2 26 + 25 అంటే 51 51 + 6 57 57 + 6 63. సో 63/7. ఒకసారి స్పేస్ లేదు కాబట్టి చెరిపేస్తున్నాను. 66/7 సారీ 63 63/7 63/7 63/7. ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుందండి? రిమైండర్ 0 వచ్చేస్తుంది కదా. సో రిమైండర్ వచ్చేసరికి 0, ఎందుకంటే 9 సార్లు పోతుంది. రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే సాటర్డే, ఈరోజు సాటర్డే. సరిపోయింది కదా. సో ఈ రకంగా మీరు అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్స్లో చేసేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.